ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయి. పెంచికల్పేట మండలం ముత్యంపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆలస్యంగా ప్రారంభించారు. ఈ పరిస్థితిలో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పట్టించుకోలేదని ఆగ్రహం వెళ్లిబుచ్చారు. తడిసిన ధాన్యం కొని తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అడ్లు కోసి నెల అవుతుంది. నెల అయితే మా నెల సుంది నడితే ఆరబెట్టినాం. మైసర్ వచ్చింది, మైసర్ చూసిండ్రు. సెంటర్ ఓపెన్ అయిన తర్వాత జోకుదామని చెప్తారు. చెప్తే ఎట్లా సార్ అని రోజు కంటిన్యూ నడితే ఇవాళ అవుతుంది రేపు అవుతుంది, ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని సెంటర్ కాడికి వచ్చిండ్రు. సెంటర్ కాడికి వస్తే మరి ఎట్లా సార్, మరి ఇట్లా తూర్పాలు పట్టకుండా ఏం కాదు, 2 కిలోలు 3 కిలోలు మరి కటింగ్ అయినా మంచిది అని చెప్పినాం. సరే అట్లయితే అట్లాగే కానీ జోకుతాము, ఇంక ఓపెన్ కానీ ఇదే మాట చెప్తారు కానీ జోకులు లేదు. మంచిగా 10 నుంచి 12 ఎకరాల దాకా పొలం చేసినాం. 5 ఎకరాలు కౌలు పట్టినాం, 5 ఎకరాలు సంతం ఉండే. ఇక ఇక్కడ తెచ్చి పోసి 10-15 రోజులు అవుతాయి. 10-15 రోజుల నుంచి పోతే ఇక చూస్తాను కొత్తగా ఓపెన్ అయింది సెంటర్. 15 నుంచి 17 వరకు మైసూరు రావాలన్నారు. ఇక 17 దాకా మైసూరు వచ్చింది, కొందరి 13 వచ్చింది, 14 వచ్చింది. ఇక వచ్చినాక కొలతమని వీళ్ళు తయారు చేసిన సార్లు తయారు చేశారు. మళ్ళీ వాళ్ళ ఎవరు పెద్ద సార్ వచ్చిండు, తడిసింది. ఇక్కడికి ఎవరు వచ్చేది లేదు, చూసేది లేదు. ఇక మమ్మల్ని ఎవరు లెక్క చేస్తలేరు. ఇక అట్లు మాత్రం మురకలు వస్తున్నాయి. మంచిగా 10 నుంచి 12 ఎకరాల దాకా పొలం చేసినాం.